100 రోజులు అయిపోయింది కదా, 100 రోజులు దాటి ఎప్పుడో వీకింది కదా, ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఏమంటే మొన్ననే ప్రభుత్వం వచ్చింది కానీ అంటున్నారు. మొన్ననే వచ్చింది కానీ ఇప్పుడు చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నారట, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటారట, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటారట. ఆగస్టు 15 ఎందుకన్నాడు తెలుసా మీకు? ఎందుకన్నారు? ఇవి కాదు, ఇవి అయిపోతాయి. ఇది జూన్ 3వ తారీఖు అయిపోతాయి, కోడ్ అయిపోతుంది కదా. మరి జూన్ 15 నాడు ఇవ్వచ్చు కదా, జూన్ 15 నాడు ఈ రైతు రుణమాఫీ చేయొచ్చు కదా. మరి ఆగస్టు 15 ఎందుకే? మళ్ళా ఏం చేస్తారంటే సర్పంచ్ ఎన్నికలు పెడతారు, పెట్టి మళ్ళా ఓట్లు వేయించుకున్నాక నువ్వెక్కడా నేనెక్కడా? 100 రోజులు ఇస్తానో ఇయ్యలేదు అన్న. ఒక్కటే బోనస్ ఈ తరుగు తాళ్ళెముకు కొంటున్నారు కదా, ఈ రెండింటికి ఖర్చు ఎంత తెలుసా అన్న? ఈ రెండింటికి ఖర్చు ఎంత అంటే 5,700 కోట్ల రూపాయలు. 5,000 కోట్ల రూపాయలు ఎంత దేనికి అంటే, ఈ రెండు కలిపి తరుగు తాళ్ళెమల కొండప్పుడు కూడా బోనస్ ఇస్తే 5,700 కోట్ల రూపాయలే. మరి 5,700 కోట్ల రూపాయలే నీ దగ్గర లేవే. మరి రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి చేస్తావు? 5,700 కోట్ల రూపాయలు లేనప్పుడే నువ్వు 30,000 కోట్ల ఎక్కడి చేస్తావు? నువ్వు ఏ దేశం వాళ్ళు ఇస్తారు? ఎవరిస్తారు? మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? అరే చచ్చిపోతున్నా, నెలకు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, నాకు కేసీఆర్ ఇచ్చిన అప్పులకు వడ్డీ కట్టాల్సి వస్తుంది, జీతాలు ఇవ్వడానికి 11,000 కోట్ల రూపాయలు అవే దొరుకుతలేవు అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఒక్కసారి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గ్రామాలలో మీ పోలిముతో ప్రజలకు చెప్పాలని, ప్రజలకు చెప్పాలి. కొన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు, మన సర్పంచ్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అందరూ బీజేపీ ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారంటే వాళ్ళ బతుకులు బర్బాద్ అయినాయి. అన్న ఇంతో అంతో తలెత్తుకొని తిరిగామంటే మోడీ గారు పైసలు గ్రామాలకు ఇచ్చింది కాబట్టే మేము ఇంతో అంతో తలెత్తుకొని తిరుగుతున్నాం ఇలా. కానీ మాకు కేసీఆర్ ఇస్తున్న పైసలు ఇయ్యలేదన్నా. 50 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయల అప్పులై ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సర్పంచులు లేబర్ గా మారినారు. సర్పంచులు దుబాయ్ లో పోయే పరిస్థితి వచ్చిందంటే అది కేసీఆర్ ప్రభుత్వం కారణం. ఇలా ఇంతో అంతో తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఇలా భారతీయ జనతా పార్టీ మోడీ గారి కారణం. అందుకే మీరు అప్పీల్ చేయాలి. ఇలా మీరందరూ సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ గెలుస్తారు. గెలిచినాక నెక్స్ట్ అభివృద్ధి చేయకుంటే ప్రజలు ఇష్టపడతారా? మిమ్మల్ని గ్రామాలు ఇష్టపడతారా? అప్పుడు ఏం చేయాలి? ఏ ప్రభుత్వం రావాలి? మోడీ గారి ప్రభుత్వం రావాలి. మోడీ గారి ప్రభుత్వం రాదనుకో, ఇప్పుడు డిఏపీ సబ్సిడీ ఎవరు ఇస్తారు? డిఏపీ బస్తా మీద ఇలా డిఏపీ బస్తా ఎంతకొస్తుంది, మీకెంతకొస్తుంది, సబ్సిడీ ఎంత ఇస్తున్నారో మీకు తెలుసు కదా. యూరియా అసలు బస్తా రేట్ ఎంత, మీకు వచ్చేది ఎంత, సబ్సిడీ ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోడీ గారు రారనుకో, సబ్సిడీ మొత్తం ఎత్తేస్తారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు అదనంగా భారం పడుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మీరు వివరించాల్సిన అవసరం ఉంది. మీకోసం నేను కొట్లాడినా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఏ స్థాయిలో కొట్లాడో మీరందరూ చూశారు. అనేక సందర్భాల్లో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు వచ్చారు. ఇలా ఎక్కడ ఇబ్బంది అయినా వచ్చారు మీరు. ఒక్కడు గుర్తుంచుకోరన్నా, భాగ్యలక్ష్మి దేవాలయం తెలుసు కదా మీ అందరికీ? తెలుసా? అందరికీ అంతకుముందు తెలుసా మీకు? అంతకుముందు తెలుసా? అంతకుముందు ఏం తెలుసు మీకు? చార్మినార్ తెలుసు. ఇప్పుడేం తెలుసు? ఎవరితోనైనా భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టుడు అవుతుందన్నా? నేను ఎందుకు చేస్తానా? మీరందరూ ఉండరని చెప్పి, నాకు మా తమ్ముళ్ళు కరీంనగర్ లో మా తమ్ముళ్ళు అండగా ఉన్నారని చెప్పి ఒక ధైర్యంతో కష్టపడి చేసిన కాబట్టి అది సక్సెస్ అయిందన్నా. ఎవరితో కాదన్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి అలా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు, ఇలా కేసీఆర్ మాట్లాడి ఏమంటాడు తెలుసా? కేసీఆర్ అక్షింతలు అవి బియ్యాల్లో పసుపు కలిపి అక్షింతలు అవి పులిహోర తింటే కడుపు నింటుందా? నేను అన్నా, నీకు పులిహోర సరిపోతా? అబ్బో, నీకు ఒక ఫుల్ బాడీ సరిపోతుంది. పులిహోర తింటే కడుపు నింటుందా? ఇలా కేసీఆర్ కించపరిచిన కదా. ఇలా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశం మొత్తము మహిళలు, చిన్న పెద్ద అందరు ఏం తేడా లేకుండా అందరు పోగై ఒక గుడికి వచ్చి పులిహోర ప్రసాదం చేసుకుంటే, మనం చేసుకున్న పులిహోర ప్రసాదాన్ని కూడా ఇలా హేళన చేసే విధంగా కేసీఆర్ నిన్న మాట్లాడి అక్షింతలట పసుపు పోసి అక్షింతలు అయితాయా? కడుపు నింపుతుందా? కాషాయం జెండా పెడితే కడుపు నింపుతుందా? ర్యాలీలు తీస్తే కడుపు నింపుతుందా అని కేసీఆర్ నిన్న మాట్లాడిండు. ఎవరి ముందు మాట్లాడు తెలుసా అన్న? ఆడ ముస్లిం తుర్కోలు అందరు ఉన్నారని చెప్పి వాళ్ళ ముందట
మన రాముని అవమానపరిచే విధంగా, మన ప్రసాదాన్ని హేళన చేసే విధంగా, మన దేవులను కించపరిచే విధంగా ఇలా కేసీఆర్ మాట్లాడండి. కేసీఆర్ కండ కౌరం తలకాయకి ఎక్కినట్టలే